అంతర్జాతీయ ఆడబిడ్డలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ ఈ జగతికి ఆధారం మహిళ. ఇవాళ ప్రతి వ్యక్తికి ఆ కుటుంబం వృద్ధిలోకి రావాలన్నా మహిళల పాత్ర చాలా కీలకం. మరి అటువంటి మహిళల్ని గౌరవించుకోవడం మన సంప్రదాయం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రతి తల్లి ప్రతి బిడ్డ వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలని వాళ్ళని చక్కగా తీసుకుంటూ ఉంటారు. ఇవాళ జరుగుతున్నటువంటి మార్పులను కూడా మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నరేంద్ర మోడీ గారు కానీ, ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు మహిళల్ని అన్ని రంగాల్లో ముందు నడపాలని చేసుకున్నటువంటి నిర్ణయాలు. అలాగే సమాజంలో ఆడబిడ్డలకి ఇవాళ రిజర్వేషన్ కూడా 33% రిజర్వేషన్ ఇవాళ రాబోయే కాలంలో రాబోతా ఉంది. ప్రధానమంత్రి గారు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ 33% మహిళలు అసెంబ్లీలో ఉండబోతా ఉన్నారు, పార్లమెంట్ లో ఉండబోతున్నారు. ఈ సందర్భంగా దీనికి శ్రీకారం చుట్టింది అన్న నమ్మకం కార్యక్రమం. ఆ రోజు మొట్టమొదటి మహిళా రిజర్వేషన్ స్థానిక సంస్థ కల్పించడం కార్యక్రమం. ఇవాళ మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని గౌరవించుకోవడానికి, వాళ్ళకి రక్షణగా ఉండడానికి అవన్నీ కూడా పెట్టుకున్నారని మనం చూసారు. ఆడబిడ్డల మీద ఏదన్నా చూడాలంటే భయపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మనం పల్నాడులో చూసాం, అది తెల్లారి ఏమైనా చూసాం. అలాగే మొన్న మదనపల్లిలో కూడా చూసాం. రేపు రాబోయే కాలంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డల అర్ధరాత్రి గాంధీ గారి కోరుకున్న ప్రశాంతంగా తిరిగి రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆడబిడ్డలందరూ మహిళలు